హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం కార్వాన్లో ఉన్నాం. ఈ కార్వాన్ వచ్చేసి మనకి హైదరాబాద్ పార్లమెంట్ కింద వస్తుంది అనమాట. సో హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీగా బీజేపీ నుంచి వచ్చేసి మాధవలత గారు నుంచుంటున్నారు. అదేవిధంగా మనకి ఎంఐఎం పార్టీ నుంచి వచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ గారు నుంచుంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చేసి ఎలాంటి అభ్యర్థిని ప్రకటించలేదు ఇక్కడ. ఒకవేళ వాళ్ళు ప్రకటిస్తే సానియా మీర్జా గారిని ప్రకటిస్తానంటున్నారు. దాని గురించి ఎలాంటి స్పష్టత అయితే లేదు. సో ఇక పోటీ అంటే ఎవరయ్యా అంటే ఇప్పుడు బీజేపీ నుంచి, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి ఉంది. సో ఎప్పుడైతే మోదీ గారు మాధవలత గారి గురించి ట్వీట్ చేశారో అప్పటి నుంచి హైదరాబాద్ పార్లమెంట్ రాజకీయాల్లో వేడందుకుంది. సో చూద్దాము, వీళ్ళిద్దరు పోటీగా ఉన్నారు, ఎంఐఎం కానీ బీజేపీ కానీ. ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఏ పార్టీకి ఓటు వేస్తారు, వారి మాటలో తెలుసుకుందాం. సార్, ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీలుగా చాలా ఇద్దరు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మాధవలత గారు, ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీగా ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాధవలతకి ఛాన్స్ ఉంది. ఎందుకు సార్? అంటే కొద్దిగా సామాజిక కార్యక్రమాలు చేసింది ఆమె. ఇప్పుడు జర బాగానే ఉంది ఆమె, గెలవచ్చు ఆమె. సో ఎంఐఎంకి ఇది కంచుకోట అని పిలుస్తున్నారు. ఎలా గెలుస్తుంది? ఇప్పుడు కంచుకోట అయినా బద్దలు అవుతుంది. కొద్దిగా విసుకొచ్చి చాలా రోజులు చేసారు కదా, వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళు కొన్ని ఇప్పుడు చేస్తారు, బీజేపీ సర్కార్ ఉంది కాబట్టి అంతే. సో ఇన్నాళ్ళు ఎలాంటి అభివృద్ధి లేదు ఇక్కడ, ఓల్డ్ సిటీకి అయితే లేదు. ఇప్పుడు ఏమైనా కంచుకోట పలిగిపోతే కావచ్చు ఏమన్నా ఇప్పుడు. సో మాధవలత గారు అభివృద్ధి చేస్తారంట? చేస్తారు కొంచెం కంపల్సరీ. సెంట్రల్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి కావచ్చు ఏమన్నా. సో తెలంగాణ మొత్తమే 17 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు. ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? 10 రాకపోవచ్చు, కొద్దిగా కాంగ్రెస్కి ఎక్కువ ఉండొచ్చు. వీళ్ళు కూడా 10-12 సీట్లు వస్తాయి అనుకుంటా. సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? అది పక్కా బీజేపీ హ్యాట్రిక్. ఎందుకు? నాకు కొన్ని పనులు చేస్తున్న, బార్డర్ సెక్యూరిటీ మంచిగా ఉంది, దేశ రక్షణ బాగుంది. ఇప్పుడు డెవలప్మెంట్ బాగా అయింది. ఇప్పుడు మన ఇండియా లోపల, విదేశాల్లో కూడా బాగా మంచి పేరు ఉంది ఇప్పుడు మన ఇండియాకు. వాళ్ళు కంపల్సరీ ఈసారి మళ్ళీ మోదీ అవుతాడు అన్న. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నుంచి హైదరాబాద్ ఎంపీగా ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. సో మాధవలత గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాధవలత అనే పేరు అంటే ఈ యొక్క 2 months ఉంది అనమాట. అప్పటి నుంచి ఆమె లేదు. ఆమె ఓవర్ అసలు మాధవలత ఈ డోంట్ నో. అంటే నేను యాంటీ కాదనుకోండి మాధవలతకి, బట్ ఆమె లేదనమాట. అంటే ఇప్పుడు నుంచే వస్తుందమ్మా మాధవలత. ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నాడు మనకి, మీకు అందరు తెలుసు బీజేపీ లీడర్ ఎవరు. సో ఇప్పుడు మాధవలత ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆమె అంటున్న వాక్యాలు అదేంటంటే యాంటీకి పోతున్నాయి. అవి హిందూ ముస్లింకి ఒక పెట్టే చిచ్చులాగా పోతుంది, యాంటీకి పోతుంది అది. సో నేనైతే సపోర్ట్ అంటే ఆబ్వియస్లీ నేను దీనికే చేస్తాను అన్నమాట, బీజేపీకి చేస్తాను. కానీ బీజేపీ ఒక మాధవలత ప్లేస్లో వేరే వాళ్ళు ఉండవలసింది నాకు ఒపీనియన్ అనమాట. కానీ సీటు మాత్రం మాధవలతకి ఇచ్చారు కదా. మాధవలతకి ఇచ్చారంటే అది లోపల ఏమైంది బ్రో మనకి అంతా ఏం తెలియదు. కానీ నేనైతే బీజేపీ రావాలనుకుంటాను. ఎందుకంటే మనకి స్టేట్ బీజేపీ రావాలి. సో ఆల్రెడీ సెంట్రల్లో బీజేపీ ఉందన్నమాట. బీజేపీ సెంట్రల్ ఎందుకంటే మోడీ చేసే స్కీమ్స్ వల్ల, మోడీ చేసే మంచిది వల్ల ఇప్పుడు మనం ఇట్లా ఊపిరి తీసుకుంటున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మోడీ. ఎందుకంటే అక్కడ నుంచి చైనా, కొంచెం పాకిస్తాన్ మన మీద దాడి చేయకుండా ఆయన మంచిగా మనకి చూసుకుంటున్నాడు. అది లోపల ఆయనకి ఉన్న చిచ్చులు ఏందో పక్కకు పెడితే మనకి వచ్చే ఎకనామిక్ కానీ, వెల్త్ కానీ, ప్రాస్పెరిటీ, ఎకనామిక్ వెల్త్, మనకి వచ్చే ఫండ్స్ కానీ అన్నీ బాగున్నాయి అనమాట. అన్నీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తీసుకోండి, ఉక్రెయిన్ తీసుకోండి, మోడీకి కావాల్సిన హెల్ప్, సపోజ్ వాళ్ళు వచ్చి మోడీకి అడిగిన హెల్ప్ అన్నీ చేస్తున్నాడు. సో అది వైజ్ ఇండియా వైజ్గా సెంట్రల్లో బీజేపీ పక్క, బట్ స్టేట్ కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నా. బట్ టు మై ఒపీనియన్, అంటే నా ఒపీనియన్లో ఏముందంటే ఇక్కడ బీజేపీ రాదనుకుంటున్నా ఎంపీ సీట్. ఎందుకంటే ఏఎంఐ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన చుట్టూ చూసుకుంటే మనం మధ్యలో ఉన్నాం. అక్కడ పక్కన పోయినా కూడా ముస్లిమ్సే, ఇక్కడ పక్కన ఆశీర్వాద్ ముస్లిమ్స్, నదిపట్నం ముస్లిమ్స్, వెనకాల ముస్లిమ్స్. సో వాళ్ళది ఎక్కువ ఉంది. వాళ్ళది ఎందుకు ఎక్కువ ఉందంటే వాళ్ళ ఓట్లు ఒక్క ఇంట్లో 5-6 మెంబర్స్ ఓట్లు ఉంటారు. 5-6 మెంబర్స్ కాకుండా కూడా డూప్లికేట్ ఓట్లు వేస్తారు, అన్నీ వేస్తారు. అది అది చెప్తున్నాం కదా, అది మొత్తం సిస్టమ్ వేరేగా ఉంది. బట్ నేనైతే నా ఓటు అయితే పక్కా ఫర్ దానికి బీజేపీకి వేస్తాను అనుకుంటాను.